అతనితో కలిసి గృహప్రవేశం చేసింది, రెండో పెళ్లి కోసమే చేస్తుందా సమంత ఇదంతా అని మాట్లాడుకుంటున్నారు. ఎవరు అతను, అసలు ఎవరితో చేసింది? అంటే ఇప్పుడు డైలీ ఏదో ఒక రకంగా సమంత గారి గురించి మాట్లాడంటే మనకు రోజు గడవదు, అసలు మనకు తిండి కూడా కడుపులోకి పోదు అనే స్టేజ్కి వెళ్ళిపోయారనమాట. సో అది ఆల్రెడీ మనము 2-3 రోజుల కిందనే దీని గురించి మాట్లాడుకున్నాం. తను ఒక ప్రత్యేకమైన పూజలు చేస్తుంది అని చెప్పేసి. సో అది కొంతమంది గృహప్రవేశం అంటున్నారు. వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి కొత్త కాపురం వేయడానికి కొత్త ఇల్లు అనే విధంగా కొంతమంది అంటున్నారు. లేదు ఇంకా తను ఏదో తన హెల్త్ కోసం పూజలు చేసుకుందని కొంతమంది అంటున్నారు. అంటే వాళ్ళకి క్లారిటీ లేదు. అసలు ముందుగా సమంత గారు ఏం పూజ చేశారు, తను ఎక్కడ నిజంగా గృహప్రవేశమైనా వేరే ఏదైనా పూజలా, ఇంకా ఏది కూడా ఎవరికి క్లారిటీ లేదు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళే డిసైడ్ అయిపోయి ఇక్కడ రాజ్నీటి మోర్ కూడా వెనకాల కనిపిస్తున్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి గృహప్రవేశం చేశారు కొత్త ఇంట్లోకి. వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఇదే ఇంట్లో ఉంటారు. అంటే ఇట్లా రకరకాలుగా వాళ్ళ స్టోరీస్ అల్లేసుకుంటున్నారు అనమాట. సో తన గురించి తను ఒక సినిమాకి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఓకే, వాళ్ళు నిజంగా ప్రేమించుకుంటున్నారా ఇంకేమైనా చేసుకుంటున్నారా అది కంప్లీట్గా వాళ్ళ పర్సనల్కి సంబంధించింది. బట్ బయట కనిపించినప్పుడు ఆటోమేటిక్గా సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్యాప్చర్ చేస్తారు, వాటిని సోషల్ మీడియాలో వదిలిపెడతారు. ఓకే, అంతవరకు ఓకే. బట్ మరీ ఘోరంగా వెళ్ళిపోయి తను పడుకున్నా తిన్నా ఏం తిన్నా ఇది తిన్నది తప్పే, వాళ్ళ కోసమే తిన్నది అని కూడా ఈ విధంగా కూడా మాట్లాడతారు. సో ఇప్పుడు మాత్రం అసలు సమంత గారి గురించి డైలీ ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తూనే ఉంది న్యూస్. తను తిన్నా పడుకున్నా, ఇప్పుడు రేపు రెస్టారెంట్కి వెళ్తారు, ఇంకా దాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇద్దరు కలిసి మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళారు, ఇంకా అక్కడ ఏమో చేసుకున్నారు. సో ఇట్లా ఏదేమైనప్పటికీ కూడా ఒకరు వాళ్ళ లైఫ్ గురించి సెలబ్రిటీస్ బయటకు వచ్చి పబ్లిక్ మీద రియాక్ట్ అవుతారు, కోపడతారు, మీడియా ముందు కోపడతారు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కోపడడంలో కూడా రీజన్ లేదు. ఖచ్చితంగా అందరూ కూడా అంటారు, మీరు సెలబ్రిటీస్ అయిపోయారని చెప్పేసి తలపోగరా, ఏ విధంగా ఉండాలో మీకు తెలియదా, ప్రజలతో ఎట్లా ఉండాలి, మీకు ఫ్యాన్స్తో ఎట్లా ఉండాలి, మీడియాతో ఎట్లా ఉండాలి తెలియదా, మీడియా ముందు ఎట్లా రియాక్ట్ అవుతున్నారని అప్పుడు కూడా ఆ విధంగా ట్రోల్ చేస్తారు. కానీ ఇలాంటివన్నీ మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా రియాక్ట్ అవుతారు. సో మొత్తం మీద తను మాత్రం గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ఫొటోస్ అనేవి విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ ఫొటోస్లో వెనకాల బ్యాక్గ్రౌండ్లో రాజ్నీటి మోర్ గారు కనిపించడం, ఇద్దరు కలిసి సమంత వాళ్ళిద్దరు కూడా కలిసి ఒక కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారని అంటున్నారు. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ అనేది లేదు.